కనీస జర్నలిస్టిక్ వాల్యూస్ను అప్రోచ్ కావాలి కదా. రెండోది చూస్తే మీకు లెక్క కుదిరింది అని చెప్పి ఇదొక వార్త. ఇక మూడోది చూస్తే సర్కారుపై తిరుగుబావుట, కాంగ్రెస్ పోతేనే అసలైన దీపావళిని బామ్మారిది ఒక సైడ్ అయితే, ఈయన పోయి బస్తీ దవాఖానకు అని చెప్పేసి హరీష్ రావు. ఇది నమస్తే తెలంగాణ అందామా లేకపోతే గుమస్తా తెలంగాణ అందామా? దీన్ని మీరు చూస్తే కాంగ్రెస్ మళ్ళా గెలుచుడు కల్లా అని తెలంగాణలో పార్టీని ఇట్లా నాశనం అయిపోయిందని చెప్పి ఎవరు మల్లికార్జున ఖర్గే గారు, దామోదర రాజనరసింహ గారు, మిగతా మిత్రులు పోయిన దాని దగ్గర అన్నట్టుగా అక్కడ జరిగిన సంభాషణ సమావేశం కూడా 2-3 నిమిషాల కంటే ఎక్కువ లేదు. ఇంత వీళ్ళు రాసిన వార్తను చూస్తే ఒక గంటల ఒక రివ్యూనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద రివ్యూ చేసినట్టు. ఆయనకు హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరైతే పోతుంటో వాళ్ళని కలిసే పరిస్థితే ఉన్నది, వచ్చిన వాళ్ళని కూడా పలకరింపుల కొరకు. కానీ అక్కడ ఇదెంత పెద్ద చర్చ జరిగినట్టు దీనంతా సీన్ క్రియేట్ చేయడం ఒక వార్త అయితే, ఖర్గే లాంటి ఒక నిజాయితీ లేదంటే ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడు ఇలాంటి మాటలు పోయిన వ్యక్తులతో మాట్లాడరు అనే కనీస ఇంగితం కూడా లేకుండా ఇలాంటి కామెంట్స్ను మీరు వార్తలుగా బ్యానర్ ఐటమ్లుగా మార్చడం వెనుక ఉద్దేశం ఏందో తెలంగాణ ప్రజలకు తెలియదా? నేను అంటున్న ఒక మాట, రేవంత్ రెడ్డి గారి మీద అంత కోపం ఉంటే, రేవంత్ రెడ్డి గారు అంటే అంత మీకు జెలసియస్గా ఉంటే, అంత ఈర్ష్యగా ఉంటే, రేవంత్ రెడ్డి గారి యొక్క పని తీరును విమర్శించిన ఒక ప్రజాస్వామ్యయుతమైన పత్రిక అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఏకంగా మా దేశాధ్యక్షుడే రేవంత్ రెడ్డి గారిని విమర్శించినట్టు రాయడం అనేది మీ యొక్క మూర్ఖత్వానికి ప్రతీక.